ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం. బండ మీద కట్టబడిన ఇల్లు అది పునాది చాలా గట్టిగా ఉంటుంది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు అది వరద పోటుకి అది కనపడలేదు. బైబిల్లో చెప్పబడిన ఈ మాటలు మీకు తెలుసు కదా. ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టడం ప్రారంభించారు. ఒక వ్యక్తి స్పీడ్గా కట్టాలనే ఉద్దేశంతో పునాది తీయకుండా ఇసుక మీద కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తి ఆలస్యమైన పునాది లోతుగా తీసి బండ మీద కట్టాడు ఇల్లు. ఇద్దరి ఇంటి మీద తుఫాను చెలరేగింది, గాలి చెలరేగింది, వరదలు వచ్చినాయి. ఎప్పుడైతే వరదలు వచ్చినాయో బండ మీద కట్టబడిన ఇంటి మీద వరద కొట్టింది, కానీ దాన్ని కదిలించలేకపోయింది. అదే తుఫాను, అదే వరద ఇసుక మీద కట్టబడిన ఇంటి మీద పడింది, కానీ అది కనపడకుండా పోయింది. ఈరోజు నా జీవితంలో ఇసుక మీద కట్టబడితే మన జీవితం, ఈ విశ్వాసం అనే జీవితం మనం ఇసుక మీద కట్టుకుంటే మనం శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం కనపడం. అసలు మందిరంలో కనపడం, అసలు ఎవరికి కనపడం, అండర్గ్రౌండ్ అయిపోతాం. కానీ బండ మీద కట్టబడిన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతామండి. శ్రమ అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, వ్యాధి అయినా, ఖడ్గమైన, అట్టిది మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపలేదు అని అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు కదా. అవును, బండ మీద కట్టబడిన ఇల్లు ఎంత గట్టిగా, ఆ పునాది ఎంత స్థిరంగా ఉంటుందో, క్రీస్తు అనే బండ మీద నీ జీవితం అనే ఈ విశ్వాస జీవితాన్ని నువ్వు కట్టుకుంటే అంత గట్టిగా ఉంటుంది. యోబు భక్తుడు ఎన్ని శ్రమలండి యోబుకి బైబిల్లో. యోబుకు వచ్చిన అన్ని కష్టాలు, యోబుకున్న శ్రమలు బైబిల్లో ఎవరికీ లేదు. ఒక్కరోజే పిల్లలంతా చనిపోయారా? ఒక్కరోజే ఆస్తి అంతా కోల్పోయాడా? తన ఆరోగ్యం అంతా పోయిందా? అయినా కూడా ఏమంటాడో తెలుసా? కొంతమంది వచ్చి, ఏంటి నీ బ్రతుకు ఇలా అయిపోయింది, ఒక్కసారే పిల్లలందరూ మరణించారు, ఒక్కసారే నీ జీవితం ఇలా పతనం అయిపోయింది, ఇక నువ్వు రేపో మాపో చచ్చిపోయేటట్టున్నావు అని యోబు దగ్గరికి వచ్చి నిరాశ నిస్పృహలతో ఎవరైనా మాట్లాడుతూ అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఇలాగూ నా శరీరం, ఇలాగూ నా చర్మం చీకిపోయినా నా ప్రభుని నేను కల్లారా త్వరలోనే చూడబోతున్నా. చూడండి, బండ మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఆ జీవితం అనే పునాది, ఆ విశ్వాసం అనే పునాది బండ మీద కట్టుకుంటే ఎంత స్థిరంగా ఉంటుంది, ఎంత బలంగా మాట్లాడతాం. ఈరోజు బండ ఎంత బలంగా ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో క్రీస్తు అనే బండ మీద నీ ఇంటిని కట్టుకోగలిగితే, క్రీస్తు అనే బండ మీద నీ విశ్వాసం అనే జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టుకోగలిగితే, ఎన్ని తుఫానులు చెలరేగినా, ఎన్ని వరదలు లాంటి సమస్యలు చెలరేగినా నిన్ను కదల్చలేవు, నిన్ను బెదిరించలేవు. కొరహు కుమారులు అంటారు కదా, యెహోవా దేవుడు మాకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్ కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతాలు మునిగిన, వాటి జలములు ఘోషిస్తూ నొరుగు కట్టిన, పొంగునకు పర్వతాలే కదిలినా మేము భయపడమని ఎంత ధైర్యంగా చెప్పారు. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో ఎంత ధైర్యంగా ఉండాలి. ధైర్యం కోల్పోతున్నావంటే నీ విశ్వాసం అనే ఈ జీవితాన్ని, ఈ విశ్వాసం అనే ఈ పునాదిని నువ్వు ఇసుక మీద కట్టావు కాబట్టి నువ్వు నిలబడలేకపోతున్నావు. కానీ క్రీస్తు అనే బండ మీద నీ విశ్వాసం అనే జీవితాన్ని కట్టుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు నిలబడతావు, ఖచ్చితంగా నువ్వు నిలబడతావు. ఈరోజు నువ్వు నిలబడాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ఈ వాగ్దానం వింటున్న నీవు బండ ఎంత గట్టిగా, ఎంత స్థిరంగా ఉంటుందో అలాంటి గట్టిగా, అలాంటి స్థిరంగా నీ జీవితం ఉండాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలని, అలాంటి స్థిరముగా, అలాంటి బలముగా నీ జీవితం కట్టుకోవాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. మరి కాబట్టి ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపైన మంచి యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తోత్రములు. బండ మీద కట్టబడిన ఇల్లు ప్రభువా అది నిలబడింది, కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు అది కనపడకుండా పోయింది. ఈరోజు విశ్వాసం అనే ఈ జీవితంలో చాలామంది అండర్గ్రౌండ్ అయిపోయి ఎవరికి ముఖం చూపించుకోలేక ప్రభువా, ఎవరికి ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రభువా వారు దాక్కున్న పరిస్థితులు ఉన్నారేమో. అంటే వారి జీవితం ఇసుక మీద కట్టబడిన పునాదిగా ఉందేమో, కానీ బండ మీద కట్టబడిన పునాది ఎన్ని వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా కదల్చలేవు, బెదిరించలేవయ్యా. అలా ప్రభువా ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాన్ని అయ్యా, వాళ్ళ జీవితం, విశ్వాసం అనే జీవితం బండ మీద కట్టుకునే అలాంటి స్థిరత్వం, అలాంటి బలమైన విశ్వాసిగా బిడ్డలు మీరు మార్చమని, ఈ వాగ్దాన బిడ్డల జీవితంలో నెరవేర్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.